నేను మాట్లాడిన దానికి కొన్ని సమాధానాలు లేవు. ఆయన ఏదేదో మాట్లాడాడు. ఫస్ట్ ఒక విషయం నేను మాట్లాడుతున్నా. వయసులో పెద్దోడు అంటున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు ఏందిరా స్వామి ఏందిరా అని 2 సార్లు ఉచ్చరించావు. నీకు సంస్కారం అయితే లేదు, అది అందరూ చెప్పుకునేదే. ఒంగోలు ప్రకాశం ప్రజలు నీ సంస్కారం నీ విఘ్నతగా వదిలేస్తున్నా. నన్ను రా అని సంబోధించే పరిస్థితున్నప్పుడు నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నిన్ను మాట్లాడటం నాకు పెద్ద లెక్క కాదు. నువ్వంటే పెద్ద తోపు కాదు. ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపిస్తాడంట. లోపలేపించేవాడంట జనసేన జరిపితే. నువ్వు ఎప్పుడువే నన్ను లోపలేసే పెట్టుకో, నువ్వు అధికారం ఉందని కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తాడు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపలేపిస్తా? పెద్ద మగోడువే నువ్వు? మాకు చేత కదా ఎందే నువ్వు లోపలేపించేది? పద్ధతి మాట్లాడటం పద్ధతులు నేర్చుకో. ఏదో లోపలేపించాడు. నేను లోపలేసా. మేము ఏం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు. నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అన్నావు. ఓకే, నువ్వు మగోడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగోడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా. మా మీద ఎంక్వైరీ పెట్టించాడు. నేను ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఈ ఛాలెంజ్కి నువ్వు మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేత ఎంక్వైరీ చేయించు. ఏమి ఇష్టం వచ్చినట్టు అసలుగా ఆ మాటలు, ఆ భాష ఏంది? సిఐని అంతలా వెనకేసుకొని వస్తున్నావు. నేను అంటున్నా, సిఐ మురళి అనే అతన్ని బాలినేని పేరు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశాడో లేదా? ఎందుకు నా పేరు ఎందుకు అంటే మనకు సంబంధం లేకుండా నా పేరు ఎందుకు ఎరికించాల్సి వస్తున్నావు? అంటే ఈ రకంగా కేసులు పెట్టి లోపలిప్పించాలనా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా నేను బాలినేని గారు లెటర్ రాపిచ్చాడు అని చెప్పావు. దాన్ని సమర్థించుకునే దానికి ఇవన్నీ చేస్తున్నావు. అంత నీచమైన నేను 20-30 సంవత్సరాల నుంచి 5 సార్లు ఎమ్మెల్యే. నేను ఎప్పుడు అదేంటే 5 సార్లు ఎమ్మెల్యే ఏం చేశాడు అని మాట్లాడతాడు. నువ్వేం చేసావయ్యా? రోడ్ల మీద రోడ్లు కాలువలు వేసి 2 గుర్రాలు అదేది పెట్టాడు, ఏదో ఏనుగులు. అవి కూడా ఎవరు స్పాన్సర్లు. అసలు మున్సిపాలిటీ 8.5 కోట్ల డబ్బులు మిస్ అయింది. ఎక్కడ పోయిందని చెప్పు. ఆఫీసర్ సస్పెండ్, దాని గురించి మాట్లాడవు. ఏమైంది? ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయింది. ఆ డబ్బులు ఏమైనాయి? వాళ్ళ దగ్గర పోనీ వాళ్ళు చేసుకుంటే వాళ్ళ దగ్గర రికవర్ చేయించాలగా. అది రికవర్ చేయలేదు. దాని గురించి మాట్లాడవు. బియ్యం గురించి మాట్లాడవు. పేదల బియ్యం నువ్వు స్టోర్లు, మీ కార్యకర్తలు స్టోర్లకు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటున్నావు. తెలుగు కార్యకర్తలకు స్టోర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకుంటున్నావు. జనసేనకి 1 స్టోర్ ఇచ్చావు. అంటే జనసేనకి నేను అది చేశాను అంటున్నావు. రియాజ్కి ఇది గుడా చైర్మన్ ఇచ్చానన్నావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు ఇప్పించావా రియాజ్కి? కళ్యాణ్ గారు ఇప్పించారా? ఆ రియాజే చెప్పాలా. ప్రెస్ మీట్ పెట్టి రియాజ్ గారు కళ్యాణ్ గారు ఇప్పించారా లేకపోతే జనార్దన్ ఇప్పించారా? రియాజ్ చెప్పమనండి. నువ్వు ఇప్పించారని మాట్లాడతావు అంటే కళ్యాణ్ గారు కదా ఇప్పించింది రియాజ్కి? తెలుసండి ఇది చెప్తారు. అతను మాట్లాడితే ఊరిని ఒట్టేస్తాడండి అని అంటున్నారు. మళ్ళీ అది ఒట్టేసి మళ్ళా అటు కూడా చేస్తాడంట అతను. వాళ్ళే చెప్తున్నారు నాకు. నిన్న నిజంగా చెప్తున్నా, టీడీపీ కార్యకర్తలు నిన్న ఫోన్ చేసి నాకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఎవరు మాట్లాడలేకపోయారు, మీరు మాట్లాడారు. ఇది వాస్తవం. మీ పక్కన వాళ్ళే నవ్వుకుంటున్నారు నువ్వు చేసే చేష్టలు. నేను ఇదే చెప్తా ఉన్నా. నువ్వు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా,
నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నా మీద కానీ నీ మీద కానీ ఎంక్వైరీ ఒప్పుకో, నేను కళ్యాణ్ గారికి చెప్తాను ఎంక్వైరీ. నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను అని మాట్లాడుతున్నావు. రాత్రిపూట నువ్వు చేసేది ఏందయ్యా? మాట్లాడితే నువ్వు ఉండి ప్యాకెట్ ఇక్కడ ఆడుకో అని నన్ను అంటావు. నువ్వు రాత్రిపూట 3 గంటల దాకా ఈ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబ్లు వాళ్ళు బెదిరిస్తూ కూర్చొని మందు తాగుతా, తెల్లారి 3 దాకా మందు తాగుతావు నువ్వు. నేను ఏ రోజైనా మాట్లాడాను నువ్వు మందు తాగుతా తెల్లారిందా? కానీ నేను ప్యాకెట్ ఆడతానని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పా. నాకేమో అది లే, అది ఎప్పుడన్నా సరదాగా ఆడుకుంటాం. ఇదేంది ఇది? నువ్వు తెల్లార్దులు రోజు 3 గంటల దాకా కూర్చొని మందు తాగుతూ మా అబ్బాయి మీద నిన్నేంది ఊరేగింపుగా గంజాయి తాగి మందు తాగి ఇటు మాట్లాడని మాట్లాడుతావు. మాట్లాడితే మా అబ్బాయి గంజాయి అని మాట్లాడతావు. సిగ్గుండే పొద్దుగూగులు, నీకు కుటుంబం లేదా? నీ మాట్లాడటం నా చేత కాదా? మీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? అది పద్ధతి కాదు. మాట్లాడటం మాకు చేతవు, మాట్లాడితే అబ్బాయి గురించి మాట్లాడటం. ఈసారి పిచ్చిగా వాగితే బట్టుకు ఊరుకొని చెప్తున్నారు. ఏమి మాట్లాడితే గంజాయి అంటావు ఏంటి? ఏమనుకుంటున్నావు? పర్సనల్ విషయం మర్యాద మాట్లాడటం నేర్చుకో. ఏమి అంత ఇదిలే మరి మనిషికి? నీకు బియ్యం సంబంధం లేదా? నీకు బియ్యంతో సంబంధం లేదా? ఇసుకతో సంబంధం లేదు నేను చెప్తాడు. ఎన్ని అబద్ధాలయ్యా ఓపెన్ కావు. జిల్లా మొత్తం టౌన్ అంతా అనుకుంటుంది ఇసుక. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఇసుక 3,500-4,000 ట్రాక్టర్ అయ్యేది ఇసుక. ఇప్పుడు 5,000 పడుతుంది ట్రాక్టర్. ఒంగోలులో ఇసుక ట్రాక్టరు, ఒంగోలులో ఇసుక ట్రాక్టరు గతంలో 4,000 ఉంటే వైసీపీ గవర్నమెంట్లో, ఇప్పుడు 5,000 ఒంగోలులో ఇసుక అమ్ముతున్నారు. మరి ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫ్రీ ఇసుక అని చెప్పి అంటుంటే పబ్లిక్లో తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు ఏంది ఈసారి మాకు ఈ కర్మని. గతంలో 4,000 ఉంది, ఇప్పుడు 5,000 ఉంది, ఫ్రీ ఇసుక అంటున్నారు. ఏంది ఇది? ఈ పరిస్థితి ఏంది? ఒంగోలులో మాకు ఈ పరిస్థితి ఏందని చెప్పి బాధపడుతూ ఉన్నారు. సరే, నిన్న బుడే సాహిబు ల్యాండ్ డబ్బులు అని చెప్పాను అన్నారు. వాళ్ళు బెదిరియటం. ఈ బుడే సాహిబ్ అనే అతను, అది క్లిప్పింగ్ ఉంది చూడమ్మా వీడియో, ఏది నితిన్ వాళ్ళది ఇస్మాయిల్, ఒంగోలు వెంకట సుబ్బారావు సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో పేర్లు, ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ పేర్లు ఉన్నాయి కదా, ఈ బడా సాహిబు సంబంధించినటువంటి ల్యాండ్లో కూడా అయ్యే పేర్లు రిజిస్టర్ అవుతుంది. అయినాయి. మాకు సంబంధం లేదంటే ఆ ల్యాండ్ను ఎవరు రిజిస్టర్ చేశారు చూడండి. ఈ ల్యాండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ బడా సాహిబ్ వాళ్ళు ఆ ల్యాండ్ వాళ్ళు ఏదో సర్చ్ చేశారని చెప్తున్నావు. మరి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఎందుకు అమ్మారు? వాళ్ళు ఎందుకు రిజిస్టర్ చేసుకోగలిగారు? వాళ్ళు బెదిరించి వాళ్ళ మీద రిజిస్టర్ చేయించావు. అన్నీ ఒకరికే రిజిస్టర్ అవుతాయా? ల్యాండ్లు ఒంగోలు టౌన్కు సంబంధించిన ల్యాండ్ అన్నీ ఒకరికే రిజిస్టర్ అవుతున్నాయా? ఎందుకు అవుతున్నాయి? ఒకరి పేరు మీదే ఎందుకు అవుతున్నాయి? 3 పేర్లు వాళ్ళు ఒకరి మీద వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి చెప్పండి. ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఏదో మాట్లాడతాడు. నువ్వు ఒంగోలులో ఉండి మాట్లాడు ఇదంటే నేనంట పగలు రాత్రి కష్టపడుతున్నానంట. రాత్రిపూట ఏం కష్టపడుతున్నారో తెలుసు. 8 గంటలకి నువ్వు తలుపులు వేసేస్తావు, ఎవరు ల్యాండ్ లోన్లు పిలిపించుకుంటావు, కూర్చుంటావు, తెల్లారిన దాకా 3 దాకా మందు తాగుతుంటావు. ఇదే కార్యక్రమం నిద్రలేసాడికి 11 అవుద్ది. ఎవరు ఒంగోలు అందరూ తెలుసు ఈ కార్యక్రమం. నేను మీరు అన్నట్టున్నారు కదా, మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటున్నాడు కదా. మీడియాలో ఎందుకు రావట్లేదు, నేనేదో మిమ్మల్ని ఏదో మాట్లాడాలని అంటున్నాను కదా.
ఉన్న విషయాలు రాయమని చెప్తున్నావు, తప్పే ఉందాడా? లేని అమ్మడు అన్నీ కూడా రాపిచ్చారు కదా, ఉన్నాయి రాయండి. ఇసుక నాకు సంబంధం లేదంటాడు. మరి 5,000 ఇసుక చచ్చిపోతున్నారాడ జనాలు డబ్బులు కట్టలేక. బియ్యం ఏం చెప్పండి, కాదా చెప్పమనండి అన్నాడు కదా కాణిపాకం అని. రమ్మునండి, చెప్పమనండి, ప్రమాదం చేయమనండి, నేను రెడీగా ఉన్నా. నేనేమైనా తప్పు చేసి ఉంటే దానికి కూడా ఒప్పుకుంటా. ప్రమాణం చేసే దగ్గర నేను ఏ తప్పు చేశానని కూడా ఆడు చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తా. నువ్వు రా, ధైర్యం ఉంటే రా, వచ్చి మా ప్రమాణం చేయి. నేను వేరే నేను కోరుకోవటంలా. నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఏది ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాటలు మాట్లాడవాక. అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద. వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నేనేం చేయమంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాన్ని నుంచి మాట్లాడాడు నాతోటి. వాస్తవం, నువ్వు మన వైసీపీకి పనిచేస్తానంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను ఆ గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరిలో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించా. పావులు నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమ్మాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కదా కరెక్టా కాదో.